హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గులిగింత చేపల ఇగురు. ఇదైతే చాలా బాగుంటుందండి ఈ కూర అయితేని. మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో పెద్దగా ముళ్ళులు కూడా ఉండవండి. అలాగే ఈ కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇవేనండి గులిగింతలు అంటేని. వీటిని అయితే మేము గులిగింతలు అంటాం. మీరేమంటారో అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ నేను వచ్చేసి ఈ చేపలను అయితే ముందుగా ఇలా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం అయితే ఇలా 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకుని మొత్తం మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకుని ఆయిల్లో అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇందులో ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుని వేయించుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇది ఇలా వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది తొందరగా మగ్గుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఉంచి ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసేసుకుందామండి. ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా చేపలు, ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కువ వాటర్ ఏమి వేయలేదండి. 1 గ్లాస్ వాటర్ వరకు వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే చేపలను అయితే వేసేసుకుని ఇవి ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని మంటను మీడియంగా పెట్టుకుని. ఇది తొందరగా ఉడికిపోతుందండి, చిన్న చేపలు కదా, అందుకోసమే వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఇవైతే 15 నిమిషాలు మూత పెట్టేసుకుని ఇలా మంటను మీడియంగా పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత అయితే చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత అయితే ఇక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఈ కూరలో వేసిన మసాలా అయితే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లాంగ్ మొగ్గ, దాల్చిన చెక్క, యాలక్కాయ, అల్లం. ఇది వచ్చేసి ఇగురు కదండి, మనం మాంసం కూరలో ఎలా అయితే వేసుకుంటామో అలాగే మసాలా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గులిగింత చేపల ఇగురు అయితే రెడీ. అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.